హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐవీవీ టెక్. ఈ వీడియోలో మనం డొమైన్ నేమ్ అంటే ఏంటో తెలుసుకుందాం. డొమైన్ నేమ్ అంటే చాలామందికి డౌట్ ఉంటుంది. డొమైన్ నేమ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, చాలా సింపుల్. ఒక వెబ్సైట్కి ఒక నేమ్ని పెడతానే డొమైన్ నేమ్ అంటాం. ఈ డొమైన్ నేమ్ ఎట్లా ఉంటుందో ఒకసారి మనం చూద్దాం. డొమైన్ నేమ్ చూడాలంటే ముందుగా మనం ఏదైనా ఒక వెబ్సైట్ తీసుకోవచ్చు. మీరు యూట్యూబ్ తీసుకుంటే ఇక్కడ youtube.com అని కనబడుతుంది కదా ఫ్రెండ్స్. ఈ youtube.comలో ఈ యూట్యూబ్ అనేది ఏంటంటే ఇది డొమైన్ అనమాట. సో ఈ పక్కన ఉండేది ఎక్స్టెన్షన్ అనమాట. సో ఈ టర్మ్స్ మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే డొమైన్ నేమ్ గురించి తెలుసుకోవాలంటే ఈ 2 టర్మ్స్ ఖచ్చితంగా తెలియాలి. ఈ మెయిన్ టర్మ్ వచ్చేసి యూట్యూబ్ అనేది అంటే డొమైన్ అనమాట. ఈ పక్కనది వచ్చేసి ఎక్స్టెన్షన్. అలాగే మీరు facebook.com తీసుకుంటే మీకు ఫేస్బుక్ వచ్చేసి డొమైన్ అవుతుంది. అండ్ దాని పక్కన ఉన్న .com అనేది ఎక్స్టెన్షన్ అవుతుంది. అండ్ మీరు ఇన్స్టాగ్రామ్ తీసుకుంటే ఇన్స్టాగ్రామ్ అనేది డొమైన్ అవుతుంది. దాని పక్కన ఉండే కామ్ అనేది ఎక్స్టెన్షన్ అవుతుంది. సో ఈ విధంగా డొమైన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. డొమైన్ అలాగే దాని పక్కన ఉండే ఎక్స్టెన్షన్ అనమాట. సో ఇలా కాకుండా అసలు మనకి డొమైన్స్ అనేవి ఎందుకు యూజ్ అవుతాయి, మెయిన్ థింగ్ ఆలోచిస్తే ఫస్ట్ మనం బ్యాక్కి వెళ్ళాలి. ఎందుకంటే ఇది డొమైన్ అనేది యూజ్ చేసింది ఫస్ట్ 1995లో యూజ్ చేశారు. అసలు డొమైన్ వల్ల యూజ్ ఏంటి అంటే, స్టార్టింగ్లో ఏదైనా వెబ్సైట్కి వెళ్ళాలంటే మనం ఐపీ అడ్రస్ అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. అప్పట్లో వెబ్సైట్ మేనేజ్ చేయడం అంటే చాలా ఎక్కువ ఫ్రెండ్స్. రియల్లీ అప్పుడు చాలా కాస్ట్ అయ్యేది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వెబ్సైట్ అయితే మేనేజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు కూడా కొంతమందికి వెబ్సైట్ మేనేజ్ చేయాలని ఉంటుంది, బట్ కానీ అది కొద్దిగా ఎకానమీకి దగ్గరగా ఉంటుంది. సో మనం అయితే అంత బేర్ చేయలేం. పాతకాలంలో అయితే చాలా తక్కువ మంది అయితే వెబ్సైట్స్ని అయితే యాక్సెస్ చేసేవాళ్ళు. సో అలా మెయింటైన్ చేయాలంటే వాళ్ళకి ఒక వెబ్సైట్ని అయితే ఇచ్చేవాళ్ళు. ఆ వెబ్సైట్కి పర్టికులర్గా ఒక ఐపీ అడ్రస్ అనేది ఉండేది. ఐపీ అడ్రస్ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మీ మొబైల్ నెంబర్ అనుకుందాం. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న మనుషులందరూ వెబ్సైట్స్ అనుకుందాం. ఆ మనుషులకు ఉండే ఫోన్ నెంబర్స్ని ఐపీ అడ్రస్ అనుకుందాం. ఈ ఐపీ అడ్రస్ అనేది ఎలా ఉంటుందంటే ఒక్కొక్క వెబ్సైట్కి ఒక్కొక్క ఐపీ అడ్రస్ ఉంటుంది. ఎందుకంటే అది చాలా యూనిక్గా ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్కి ఉండే ఐపీ అడ్రస్ గూగుల్కి ఉండదు అనమాట. గూగుల్కి ఉండే ఐపీ అడ్రస్ ఫేస్బుక్ ఉండదు. ఫేస్బుక్ ఉండే ఐపీ అడ్రస్ ఇన్స్టాగ్రామ్కి ఉండదు. సో ఇలా ఉండదు, దేనికది యూనిక్గా ఉంటుంది. సో అలా ఏంటంటే ఇప్పుడు మనం యూట్యూబ్కి వెళ్ళాలంటే దాని ఐపీ అడ్రస్ని బ్రౌజర్ యొక్క సెర్చ్ బార్లో సెర్చ్ చేసిన వెంటనే యూట్యూబ్కి అయితే వెళ్ళిపోయేవాళ్ళం. ఇన్స్టాగ్రామ్ని మనం ఐపీ అడ్రస్ని గూగుల్ బార్లో సెర్చ్ చేయగానే వెంటనే ఇన్స్టాగ్రామ్కి వెళ్ళిపోయేవాళ్ళం. సో ఇలాగైతే పాతకాలంలో వెబ్సైట్ని అయితే బ్రౌజ్ చేసేవాడు. కానీ అప్పట్లో అలా బ్రౌజ్ చేయడం చాలా కష్టమయ్యేది. ఎందుకంటే మీరు ఒక్కసారి నేను చూపిస్తాను మీకు యూట్యూబ్ యొక్క ఐపీ అడ్రస్ ఎలా ఉంటుందో. సో చూసారా, ఇది 153.238,208.65. ఈ మొత్తం ఎంటర్ చేస్తే మీరు యూట్యూబ్ యొక్క వెబ్సైట్కి అయితే వెళ్ళేవాళ్ళు అనమాట. సో అలా వెళ్ళడం వల్ల ఏమయ్యేదంటే చాలా లేట్ అయ్యేది. ఎందుకంటే ఒక మనిషి ఇంత పెద్ద నెంబర్ని గుర్తుంచుకోవడం అంటే అది చాలా కష్టం. దానికి తోడు చాలా వెబ్సైట్స్ అయితే ఉంటాయి. అలా ప్రతి వెబ్సైట్ యొక్క ఐపీ అడ్రస్ని అయితే తను గుర్తుపెట్టుకోలేడు. కాబట్టి ఈ డొమైన్ నేమ్ అనేది తీసుకురావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూట్యూబ్కి వెళ్ళాలంటే మీరు youtube.com అని టైప్ చేస్తే సరిపోతుంది. అలాగే ఫేస్బుక్కి వెళ్ళాలంటే facebook.com అని సెర్చ్ చేస్తే సరిపోతుంది. ఇది ఎలా అంటే ఇందాక నేను చెప్పాను కదా, ప్రతి వెబ్సైట్కి ఒక ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది. ఐపీ అడ్రస్కి ఫుల్ ఫామ్ వచ్చేసి ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్ ఫ్రెండ్స్. ఈ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్ యూనిక్గా ఉంటుందని చెప్పా. అంటే దానికే ఉంటుంది, ఒకదాని ఐపీ అడ్రస్ ఇంకో దానికి ఖచ్చితంగా ఉండదు. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఇప్పుడు మనం ఇక్కడ youtube.com అని కనబడుతుంది కదా, ఈ యూట్యూబ్ అనేది డొమైన్ అని చెప్పాను కదా, ఈ డొమైన్ని వాళ్ళు కొనుక్కుంటారు ఫ్రెండ్స్. ఇప్పుడు యూట్యూబ్ వాళ్ళు కొనుక్కొని ఏం చేస్తారంటే వాళ్ళ వెబ్సైట్కి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది కదా, ఈ డొమైన్ని అలాగే వాళ్ళ దగ్గర ఉన్న వెబ్సైట్ని లింక్ చేస్తారనమాట. అప్పుడు ఏంటంటే మనం ఆ వెబ్సైట్ యొక్క ఐపీ అడ్రస్ని ఎంటర్ చేయకుండానే ఆ వెబ్సైట్కి అయితే వెళ్ళచ్చు. ఎలా, దాని డొమైన్ నేను చెప్పాను కదా, దాని డొమైన్ని దాని యొక్క వెబ్సైట్తో అయితే లింక్ చేస్తారు, వెబ్సైట్ యొక్క ఐపీ అడ్రస్తో. సో మీరు ఎప్పుడైతే ఈ youtube.com అనే డొమైన్ని ఎంటర్ చేస్తారో వెంటనే అది దాని యొక్క ఐపీ అడ్రస్ని ఐడెంటిఫై చేయగలదు. లైక్ ఇప్పుడు యూట్యూబ్ ఉంది, నేను చూపించాను కదా, ఈ 153.251, 208.65 ఇది ఆటోమేటిక్గా మీరు కొట్టిన youtube.com అనే డొమైన్ని ఐపీ అడ్రస్లో కన్వర్ట్ చేసుకొని సర్వర్కి అయితే తీసుకెళ్ళిస్తుంది. సో మీరు ఆ విధంగా అయితే వెబ్సైట్ యొక్క పేజ్ని వ్యూ చేయగలుగుతున్నారు. సో అది డొమైన్ ప్లే చేసే మెయిన్ రోల్ అనమాట. సో డొమైన్ లేకపోతే ఇప్పటి ప్రపంచం చాలా కష్టం. ఎందుకు అంటే ఇప్పుడు కొన్ని వేల వెబ్సైట్లు అయితే ఉన్నాయి ఇంటర్నెట్లో.
నేను చూసిన సోఫార్, ఇప్పుడు మీరు కూడా వాడుతూనే ఉంటారు. అండ్ ఇన్ని వెబ్సైట్లని ఐపీ అడ్రస్తో ఎంటర్ చేయడం అంటే చాలా కష్టం. కాబట్టి డొమైన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అని చెప్తాను నేను. అలాగే మీరు ఫేస్బుక్కి తీసుకుంటే ఇక్కడ facebook.com అనే ఉంటుంది. సో మీరు అలాగే ఇప్పుడు గూగుల్ తీసుకున్నారనుకోండి, గూగుల్కి డొమైన్ ఉంది www.google.com అని. అది ఎంటర్ చేసిన వెంటనే మీరు గూగుల్ వెబ్సైట్కి అయితే వెళ్తారు. సో వాళ్ళు కూడా ఐపీ అడ్రస్ని తీసుకుంటారు, వాళ్ళ వెబ్సైట్ కూడా ఐపీ అడ్రస్ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే google.com అనే డొమైన్ కొనుక్కొని ఆ డొమైన్కి వీళ్ళ ఐపీ అడ్రస్ని అయితే లింక్ చేస్తారు. అప్పుడు మీరు google.com అని కొట్టిన వెంటనే వీళ్ళ గూగుల్ వెబ్సైట్కి అయితే మీరు డైరెక్ట్గా వచ్చేస్తారు. లైక్ ఇన్స్టాగ్రామ్ తీసుకుంటే ఇన్స్టాగ్రామ్ కూడా సేమ్. వీళ్ళు ఫస్ట్ ఈ ఇన్స్టాగ్రామ్ అనే డొమైన్ని కొనుక్కుంటారు. తర్వాత వీళ్ళ దగ్గర ఆల్రెడీ ఉన్న వెబ్సైట్కి ఒక ఐపీ అడ్రస్ అనేది డిఫాల్ట్గా ఉంటుంది. ఆ ఐపీ అడ్రస్ని ఈ ఇన్స్టాగ్రామ్ అనే డొమైన్ని లింక్ చేస్తారనమాట. ఇప్పుడు ఈ రెండు లింక్ చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే, మీరు డొమైన్ని ఎంటర్ చేయగానే వెంటనే అది వాళ్ళ వెబ్సైట్కి ఉన్న ఐపీ అడ్రస్తో లింక్ చేసుకొని వెంటనే మీకు ఆ వెబ్ పేజ్ని అయితే మీకు చూపిస్తుంది. సో ఇలాగే అన్ని వెబ్సైట్స్ అనేవి వర్క్ అవుతాయి. సో ఒకవేళ డొమైన్ సిస్టమ్ లేకపోతే ఇది చాలా కష్టమైపోతుంది. సో మీరు ఇప్పుడు దాకా యూస్ చేస్తుంది డొమైన్ నేమ్ సిస్టమ్. ఒకవేళ మీరు కనుక ఐపీ అడ్రస్ యూస్ చేయాల్సి వస్తే చాలా కష్టపడతారు. సో అందుకని డొమైన్ నేమ్స్ అనేవి ఇన్వెంట్ చేయబడ్డాయి. సో ఈ డొమైన్ నేమ్స్కి అసలు దానికి ఎలా అర్థం అవుతుంది అంటే, ఇంతకుముందు ఐపీ అడ్రస్ని ఎందుకు ఎంటర్ చేసేవాళ్ళు అంటే, సిస్టమ్కి అసలు మీరు ఎంటర్ చేసే డొమైన్ ఏది తెలియదు అనమాట. ఇప్పుడు యూట్యూబ్ చూసుకున్నా, ఫేస్బుక్ తీసుకున్నా దానికి డొమైన్ అనేది అర్థం కాదు. దానికి ఓన్లీ ఐపీ అడ్రస్ మాత్రమే అర్థమవుతుంది. ఎలాగా ప్రతి మనిషికి ఒక ఫోన్ నెంబర్ ఉన్నట్టు ప్రతి వెబ్సైట్కి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది, నేను చెప్పాను కదా. అలాగే ప్రతి వెబ్సైట్కి అంటూ ఒక ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. సో ఆ ఐపీ అడ్రస్ని ఎంటర్ చేస్తేనే ఆ వెబ్సైట్కి వెళ్ళగలం పాతకాలంలో. కానీ ఇప్పుడు మనం డొమైన్ నేమ్ సిస్టమ్ వాడుతున్నాం. ఈ డొమైన్ నేమ్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుందంటే, ఫస్ట్గా డొమైన్ నేమ్ సర్వర్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని డిఎన్ఎస్ అంటాం, డొమైన్ నేమ్ సర్వర్. ఈ డొమైన్ నేమ్ సర్వర్లో ఏముంటుందంటే, ఆ ఇమేజ్ యొక్క డొమైన్ కానీ, లైక్ ఇప్పుడు గూగుల్ తీసుకుంటే google.com అని అది దేనికి లింక్ అయి ఉంది, ఏ వెబ్సైట్ యొక్క ఐపీ అడ్రస్కి లింక్ అయి ఉంటుందో అది అందులో స్టోర్ చేయబడి ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే google.com అని ఎంటర్ చేస్తారో ఫస్ట్ అది మీ కంప్యూటర్ నుండి డిఎన్ఎస్ సర్వర్కి అయితే వెళ్తుంది. డిఎన్ఎస్ సర్వర్ దగ్గర డిఎన్ఎస్ సర్వర్ ఏం చేస్తుందంటే, ఆ డొమైన్ ఉంది కదా, ఆ డొమైన్కి తగ్గ ఐపీ అడ్రస్ ఏంటో వాళ్ళు లింక్ చేస్తారని చెప్పాను కదా, ఆ ఐపీ అడ్రస్, ఆ వెబ్ పేజ్ యొక్క ఐపీ అడ్రస్ని తీసుకొచ్చి మీ కంప్యూటర్కి ఇస్తుంది. మళ్ళీ మీ కంప్యూటర్ ఆ ఐపీ అడ్రస్ని యూజ్ చేసి ఆ వెబ్సైట్ని మీకు చూపిస్తుంది. సో ఇది డిఎన్ఎస్ చేసే సర్వర్స్ చేసే పని. అండ్ డొమైన్ నేమ్ సిస్టమ్ అంటే ఏంటో అర్థమైంది కదా. నా ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నాకు కొద్దిగా మోటివేషన్ వస్తుంది, మీకు చాలా ఇంపార్టెంట్ వీడియోస్ దొరుకుతాయి. సైడ్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇస్తాను, అక్కడ నుంచి మీరు నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ చూడొచ్చు. మీకు సైడ్లో డిస్ప్లే అవుతుంది కదా ఇక్కడ ఇన్స్టాగ్రామ్ యూజర్ నేమ్, అక్కడ నుంచి నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా మీరు ఫాలో అవ్వచ్చు. సో ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో వీలుంటే నేను మీకు వెబ్సైట్ని ఎలా హోస్ట్ చేసుకోవాలి, డొమైన్స్ని ఎలా కొనాలి, వెబ్సైట్ని ఎలా కొనాలి అని మీకు డీటెయిల్గా చెప్తాను. సో నా వీడియోని అయితే లైక్ చేయండి. సో దీన్నైతే నేను ప్లేలిస్ట్లో యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు అక్కడ నుంచి నెక్స్ట్ వీడియోస్ కూడా చూసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.